ఆల్ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మనం ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నోట్ మేకింగ్ అనేది ఏ విధంగా రాసుకోవాలి, దాని యూజెస్ ఏంటి, మనం ఒక టాపిక్ని ఏ విధంగా మనం కన్సైజ్ చేసి రాసుకోవాలనేది మనమైతే నేర్చుకుందాము. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్యాంష్ మౌనిక. నేనైతే ఒక టాపిక్ అయితే రాసుకున్నాను. ఆ టాపిక్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. రాసాను అనేది నేను చూపిస్తాను. సో దట్ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అంటే తెలియని వాళ్ళకి ఐడియా రావడానికే నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను అనమాట. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ నేను చెప్పే పాయింట్స్ అయితే మీకు అర్థం అంటే మిస్ కాకుండా అయితే ఉంటుందన్నమాట. సో నేనైతే పాలిటీ నుంచి రాజ్యాంగ పరిషత్తు కమిటీలని నేను నోట్ మేకింగ్ అయితే చేసుకున్నాను అనమాట. మొత్తం 22 కమిటీలు, 12 విషయ కమిటీలు ఉన్నాయి, 10 ప్రక్రియ కమిటీలు ఉన్నాయి. నేను ఇలా పెట్టుకున్న ఆరో మార్క్స్తో పెట్టుకున్నాను. సో దట్ చదవడానికి ఈజీగా ఉంటుంది. 7 ఉప కమిటీలు, 15 మైనర్ కమిటీలు. వీటికి 22 కమిటీలకు అనుబంధంగా ఈ 7 ఉప కమిటీలు, 15 మైనర్ కమిటీలను అయితే ఏర్పాటు చేశారనమాట. డ్రాఫ్టింగ్ కమిటీ గురించి మనం చూస్తే కనుక 1947 ఫిబ్రవరి 21న ఏర్పాటు చేశారు. దీంట్లో మనం 300 ప్రకరణలు ఉన్నాయి, 8 స్కెడ్యూల్స్ ఉన్నాయి. రాజ్యాంగ ప్రతిపత్తిపై 7635 సవరణలు ప్రతిపాదించగా 2473 మాత్రమే చర్చకు వచ్చాయి. రాజ్యాంగ పరిషత్ ఈ ముసాయిదాను 114 రోజులలో పరిశీలించింది. 1949 నవంబర్ 26న ఆమోదించి చట్టంగా మార్చింది. రాజ్యాంగ రూపకల్పన కోసం 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అనేది పట్టిందనమాట. మొత్తం 11 సమావేశాలు 165 వర్కింగ్ డేస్లో అయిపోయిందనమాట రాజ్యాంగ రూపకల్పన అనేది. రాజ్యాంగ పరిషత్తు లాస్ట్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? రాజ్యాంగ పరిషత్తు చివరి మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే 1950 జనవరి 24న జరిగింది. ఎంతమంది హాజరయ్యారంటే 284 మంది హాజరయ్యారు. నూతన రాజ్యాంగం ప్రకారం భారతదేశ గణతంత్ర ప్రథమ అధ్యక్షుడిగా ఎవరిని నియమించారంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ని ఎన్నికయ్యారు ఇతను. భారత రాజ్యాంగం అమలు ఎప్పుడు జరిగింది? 1950 జనవరి 26న అమలు అయితే జరిగింది. ఈ అమలు తేదీ గురించి మనకు ఒక చారిత్రక నేపథ్యం ఉంది. జనవరి 26న ఒక చారిత్రక నేపథ్యం ఏంటంటే భారత జాతీయ కాంగ్రెస్ INC సమావేశం లాహోర్లో ఒకసారి జరిగింది. అప్పుడు ఎవరు అధ్యక్షుడు అంటే నెహ్రూ గారు అధ్యక్షుడుగా ఉన్నారు అక్కడ. అప్పుడు అతను ఏం ప్రతిపాదించారు, అప్పుడు ఏం చేశారంటే ఈ జనవరి 26న పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా అతను ప్రకటించారు. ఎప్పుడు ఆ సమావేశం జరిగిందంటే 1929 ఈ లాహోర్ సమావేశం అనేది జరిగిందన్నమాట. కాబట్టి ఈ జనవరి 26న పూర్ణ స్వరాజ్ దినోత్సవంగా ప్రకటన చేశారు. కాబట్టి దీని యొక్క ఈ డేట్నే తీసుకొని మళ్ళీ జనవరి 26న ఈ రాజ్యాంగ అమలు తేదీ అయితే సేమ్ అదే డేట్ని ప్రకటించారన్నమాట. అదే డేట్న అమలు చేశారన్నమాట. సో ఇది చారిత్రక నేపథ్యం, ఈ జనవరి 26కి ఉన్న నేపథ్యం. సో మనమైతే ఇలా రాసుకోవాలన్నమాట. సో దట్ మనకి పాయింట్స్ అనేవి చాలా ఈజీగా మనకి గుర్తుండిపోతాయి. నెక్స్ట్, రాజ్యాంగ పరిషత్తు యొక్క విధులు నేను ఎలా రాసుకున్నానో చూపిస్తున్నాను. 1947 జూలై 22వ తారీఖున జాతీయ జెండాని ఆమోదించారు. కేంద్ర శాసనసభగా పనిచేసింది. ఎవరు? రాజ్యాంగ పరిషత్తు కేంద్ర శాసనసభగా పనిచేసింది. స్వతంత్ర శాసనసభగా 1947 నవంబర్ 17న పనిచేసింది. దాని యొక్క ఫస్ట్ స్పీకర్ ఎవరు? జీవి మౌలాంకర్ ఎన్నికయ్యారు. దానికి రాజ్యాంగ పరిషత్తు చిహ్నం ఏం పెట్టారు అంటే ఏనుగుని చిహ్నంగా పెట్టారనమాట. దేవనాగరి లిపిలో గల హిందీని కేంద్ర ప్రభుత్వ భాషగా సెప్టెంబర్ 14, 1949లో ఆమోదించారు. కామన్వెల్త్లో సభ్యత్వం అనేది 1949 మేలో ఇండియాకి వచ్చిందన్నమాట. 1952 ఏప్రిల్ 17 వరకు తాత్కాలిక పార్లమెంటుగా ఈ రాజ్యాంగ పరిషత్తు నిర్వహించింది. మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరు? రాజేంద్ర ప్రసాద్. జనవరి 24, 1950న
అమలు అయింది కదా, అప్పుడు మొట్టమొదటి ప్రెసిడెంట్ ఎవరిని ఎన్నిక చేశారంటే రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నిక చేశారు. 1950 జనవరి 24న జాతీయ గీతం మరియు గేయాన్ని ఆమోదించారన్నమాట. రాజ్యాంగ పరిషత్తు కమిటీలు అధ్యక్షులు గురించి మనం చూస్తే కనుక ఫస్ట్ మొట్టమొదటి కమిటీ ఏంటిది, మనకి ఎవరికైనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ముసాయిదా కమిటీ అనేది. దీన్నే అతిపెద్ద కమిటీ మరియు సలహా కమిటీ అని కూడా మనము పిలుస్తామన్నమాట. దాని యొక్క అధ్యక్షుడు ఎవరు, ఇది అందరికీ తెలిసిన విషయమే. ఎవరికైనా తెలియకుండా ఉంటే కనుక తెలుసుకోండి. బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షుడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలాసార్లు మనకు రిపీటెడ్ అన్నమాట ఈ క్వశ్చన్. అందులో ఎంతమంది సభ్యులు అంటే 7 మెంబర్స్. ఒకరు 1 ఎవరు అంటే అధ్యక్షుడు, ప్లస్ 6 ఎవరంటే ఇతర సభ్యులు ఉన్నారు. ఆ ఇతర సభ్యుల గురించి మనం ఇక్కడ చూద్దాం. ఎన్ గోపాలస్వామి అయ్యంగార్, డాక్టర్ కేఎం మున్షి, ఎన్ మాధవరావు, టిటి కృష్ణమాచారి, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, సయ్యద్ సాదుల్లా. వీళ్ళు ఈ సయ్యద్ సాదుల్లా రాజ్యాంగ పరిషత్ నిర్మాణ క్రమంలో ఒక సభ్యులుగా ఉన్నారని నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఒకసారి చూడండి వెళ్ళి. అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, టిటి కృష్ణమాచారి. ఇప్పుడు మనం కృష్ణమాచారి, కృష్ణస్వామి, కృష్ణ అని ఇద్దరు ఉన్నారు. మాధవుడు, గోపాల్ మాధవుడు బల అని కూడా అంటాం కదా. సో శ్రీకృష్ణుడు, ఇప్పుడు కృష్ణ ఇద్దరు, మళ్ళీ మాధవుడు, గోపాలుడు. మున్షి, ఇప్పుడు మున్షి సింగిల్గా ఉంది కాబట్టి మనం ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు కృష్ణ ఇద్దరు, టిటి కృష్ణమాచారి, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, మళ్ళీ గోపాల మరియు మాధవుడు, కేఎం మున్షి, ఇక్కడ సయ్యద్ సాదుల్లా. ఇలా ఇతర సభ్యులు వీళ్ళు. మేజర్ కమిటీ నుంచి మనము చూస్తే కనుక ఫస్ట్ ముసాయిదా కమిటీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రాథమిక హక్కులపై సలహా కమిటీ మరియు మైనారిటీలు, ట్రైబల్స్, ఎక్స్క్లూడెడ్ ప్రాంతాలపై కమిటీ, హక్కుల రాష్ట్రాల రాజ్యాంగ కమిటీ. ఈ 4 కమిటీలకు ఎవరు అధ్యక్షుడు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్. సారథ్య కమిటీ మరియు ఫినాన్స్, స్టాఫ్ అండ్ రూల్స్ కమిటీలకు రాజేంద్ర ప్రసాద్ గారు ఈ కమిటీలకు అధ్యక్షుడు. కేంద్ర అధికారాల కమిటీ, కేంద్ర రాజ్యాంగ కమిటీ, రాష్ట్రాల సంప్రదింపుల కమిటీ. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు 2 కేంద్రాలు వచ్చాయన్నమాట. కేంద్ర అధికారాలు మరియు కేంద్ర రాజ్యాంగ కమిటీలకు మరియు రాష్ట్రాల రాష్ట్రాల సంప్రదింపుల కమిటీలకు జవహర్లాల్ నెహ్రూ గారు. ఇప్పుడు అవి మేజర్ కమిటీలో ఎవరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, జవహర్లాల్ నెహ్రూ. 4 మేజర్ కమిటీల కిందికి వస్తారు. మైనర్ కమిటీలకు చూస్తే సుప్రీంకోర్టుపై పౌరసత్వ తాత్కాలిక కమిటీ, వరదాచార్య. పౌరసత్వ తాత్కాలిక కమిటీలకు అధ్యక్షుడు ఎవరు, వరదాచార్య. హౌస్ కమిటీ, చీఫ్ కమిషనర్స్ ప్రావిన్స్ల కమిటీ, భోగరాజు, పట్టాభి సీతారామయ్య. రాజ్యాంగ పరిషత్తు విధుల కమిటీ, జేవి మావ్లాంకర్. సభా వ్యవహారాలు, కేఎం మున్షి. రాజ్యాంగ ముసాయిదా ప్రత్యేక కమిటీ, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ప్రుడెన్షియల్ కమిటీ. భాషా కమిటీ, మోటూరి సత్యనారాయణ గారు. ఈ మోటూరి సత్యనారాయణ గారు కూడా మనకు రాజ్యాంగ పరిషత్తు నిర్మాణ క్రమంలోని వ్యక్తి. ఇతను కూడా మళ్ళీ తెలుగు నుంచి. లింగ్విస్టిక్ ప్రావిన్సెస్, ఎస్కే ధార్. ప్రెస్ గ్యాలరీ, ఉషానాథ్ సేన్. ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి జేబీ కృపలాని, మైనారిటీల సబ్ కమిటీకి హెచ్సి ముఖర్జీ, ఈశాన్య రాష్ట్రాల హక్కుల కమిటీకి గోపీనాథ్ బోర్డోలే, ప్రత్యేక ప్రాంతాల కమిటీకి ఏవి టక్కర్. భారత స్వాతంత్ర్య చట్టం 1947 తర్వాత రాజ్యాంగ పరిషత్తులో వచ్చిన మార్పులు ఏమేమి అని నేను రాసుకున్నాను. రాజ్యాంగ పరిషత్తు రాపా అంటే రాజ్యాంగ పరిషత్తు సంపూర్ణ సార్వభౌమ సంస్థగా రాజ్యాంగ రచన చేయడం జరిగింది. బ్రిటిషు పార్లమెంటు చేసిన చట్టాలను రద్దు చేయడం లేదా ఆ చట్టాలను సవరించే అధికారాన్ని కలిగి ఉంది. రాజ్యాంగ పరిషత్తు శాసనసభగా గుర్తింపు మరియు తాత్కాలిక పార్లమెంటుగా పనిచేయడం జరిగింది. ఇలా నేనైతే నోట్ మేకింగ్ అయితే చేసుకున్నాను. సో ఇలా చేయడం వల్ల మనకి చాలా చాలా యూజ్ అనేది ఉంటుంది. ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ఈ నోట్ మేకింగ్ అనేది మీరు వీడియో పాజ్ చేసి రాసుకోండి.
సో దట్ మీకు కూడా ఒక ఐడియా అనేది వస్తుంది. ఇప్పుడు కొత్తగా ప్రిపరేషన్ అయ్యే వాళ్ళకి కూడా యూజ్ అనేది అవుతుంది. కాబట్టి నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. మీరు కూడా ఇలాంటి చిన్న నోట్స్ అనేది, షార్ట్ నోట్స్ అనేది పెట్టుకుంటే కనుక మనకి స్కెలటాన్ అని చెప్పొచ్చు. చిన్న మాటలు స్కెలటాన్ లాగా చిన్న నోట్ మేకింగ్ లాగా పెట్టుకుంటే కనుక మీకు ఎప్పుడైనా మనకి యూజ్ అనేది అవుతుంది. సో దట్ ఎగ్జామ్స్కి, రివిజన్స్కి అప్పుడైతే ఇది యూజ్ అనేది అవుతుంది అన్నమాట. ఎవరికైనా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి, షేర్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో దట్ నాలాగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే వీడియో అనేది రీచ్ అవుతుంది. ఈ నెక్స్ట్ టాపిక్ నేను ఇలానే నోట్ మేకింగ్ చేసుకొని నెక్స్ట్ వీడియోలో నేనైతే తప్పకుండా షేర్ చేస్తాను. సో దట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Suryansh Monika. Stay tuned. Bye.